అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2012వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మాటల దుకాణం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది ఎస్ రాజగోపాలరావు గారు. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీటీలు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలు ఏమిటంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చేయకూడదు, తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి పందెం వేయకూడదు. ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చేయడానికి బస్తీ బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నవి. బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్లయితే ఆ సంచిని దారిన పోయేవాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఉండేవారే. ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రం ఏమిటంటే, అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు తుడిచిపెట్టిపోయినట్లయింది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకొని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చేనాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ రాచపుండు నయం చేస్తుంది, తనకు 10,000 లాభం వస్తుంది అనుకొని ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరిచిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకొని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు. శ్రేష్ఠి గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పోసగుచ్చినట్లు పొరిగింటి ఆవిడకు చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరిగింటి ఆయన వచ్చి కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నట్లు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసు అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చెయ్యటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చేతనైతే పందెంకాయు అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం కాశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయను తవ్వి తీసి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరకముందే ఇదంతా జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనుపపెట్టె తాకితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది.
తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది. తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్లు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ళ మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగినదేదో జరిగింది. నీ ఇనప పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటానని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకొని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఇనప్పెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన మట్టుకు కనిపించాయి. ఇనప్పెట్టె అటక మీద ఉన్నది. నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని అనాలోచితంగా పట్టుకున్నాడు. శ్రేష్ఠి, నిచ్చెన తాకావు, ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు పదే పదే అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమేనన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. ధన్యవాదాలు.